వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫల్గుణ మాసం శుక్లపక్షం త్రయోదశి. ఈరోజు ఆదివారం. పుష్యమి నక్షత్రం ఉంది తదుపరి. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం నడుస్తుందండి. ఈరోజు ఉమామహేశ్వర నామాన్ని జపించాలి. ఓం ఉమామహేశ్వరాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట, మన నుంచి ఎవరైనా దూరం అయితే దేవుడే దూరం చేశారనుకుంటాం. వాళ్ళ నుంచి మనకి ఏదైనా చెడు జరుగుతుందని, భగవంతుడు దూరం చేశారని మనం నమ్ముతూ ఉంటాము. చాలా వరకు మంచి వాళ్ళు ఒంటరిగా ఉంటారు, మంచే చెప్తారు, మంచి బోధిస్తారు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందులో తండ్రి చాలా కష్టపడతాడు. తన సుఖాన్ని మర్చిపోయి ఎప్పుడు భార్యా పిల్లల కోసమే కష్టపడుతూ ఉంటాడు. పండుగలు వస్తే భార్యా పిల్లలకు బట్టలు తీసుకురావడం, అలాగే పండుగల్లో ఉపవాసాలు ఉండడం, రోజుకు రోజు కొన్ని కిలోమీటర్లు నడుచుకొని పనికి వెళ్ళి రావడం, ఇలా చేస్తూ ఉంటాడు. ఇక చిన్న బాబుకు ఒక సైకిల్ కొనిస్తాడు, పెద్ద అబ్బాయికి ఒక బండి కొనిస్తాడు. తను మాత్రం ఆటోలో వెళ్తూ ఉంటాడు. కానీ తను ఇంత కష్టపడినా తన ఫ్యామిలీ నుంచి అతను కోరుకునేది ఒక డిసిప్లిన్ మాత్రమే. ఆ డిసిప్లిన్ అంటే ఏంటి అంటే, తను పనికి వెళ్ళే లోపు పిల్లలు మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి కనబడాలి, ఇల్లు నీట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక అది జరగనే జరగదు. ఆ డిసిప్లిన్ ఆ పిల్లల్లో కనబడదు. ఇక ఒకరోజు అతను స్వర్గస్థులవుతాడు. స్వర్గస్థులు అయ్యాక అతని జేబులో ఒక స్లిప్ దొరుకుతుంది. ఆ స్లిప్లో ఏముంటుంది అంటే, నేను నా కుటుంబం కోసం చాలా శ్రమించాను, నా భార్య పిల్లల కోసం చాలా కష్టపడ్డాను, వాళ్ళు చాలా మంచివారు, వాళ్ళకి కష్టం తెలియకుండా చూసుకోవడం వల్ల వాళ్ళకి బాధ్యత అనేది తెలియకుండా పోయింది, డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది. దానికి కారణం నేనే. ఇక ఇప్పుడు నేను దూరం అయ్యాను కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకు బాధ్యత అంటే ఏంటో తెలిసొస్తుందని, క్రమశిక్షణ అంటే ఏంటో నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, మన కోసం జీవితంలో ఎవరో ఒకరు త్యాగం చేస్తూనే ఉంటారు. వాళ్ళకు మనం కృతజ్ఞత చూపించాలి. వాళ్ళు కష్టపడి ఒక దీపంలో ఒక కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంటారు. ఆ దీపపు వెలుగులో మనం జీవితాలను గడుపుతూ ఉంటాము. ఏదో ఒక రోజు వారు స్వర్గస్థులైనప్పుడు ఆ దీపం అనేది ఉండదు, ఆ వెలుతురు మనకు ఉండదు. దయచేసి మన కోసం శ్రమించే వారికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతను చూపించాలి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ, ఎవరైతే ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్నారో, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి సత్సంతానం కలగడం కోసం, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం కోసం, రేపు నాగపడిగ ఇంట్లో ఉంటే దానికి పాలాభిషేకం చేయండి. లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి కానీ పాలాభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించి, స్వామి ఆరోగ్యం లేనివారు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోండి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు సంతానం కావాలని కోరుకోండి. ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా మనం ఆయుర్క్షేమం గురించి తెలుసుకుందాం. చాలామందికి ఫ్రస్ట్రేషన్ వల్ల కానీ, లేదంటే ప్రెషర్ వల్ల కానీ, జీవితంలో తినే తిండి వల్ల కానీ, లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మైగ్రేను, హెడేక్, సైనస్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్స్ని తిని బ్యాడ్ హార్మోన్స్ను రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. సో అది తగ్గిపోవాలంటే పుదీనా ఆకులను డ్రై చేసి ప్రతిరోజు ఈవినింగ్ కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని అందులో వేసుకొని అవి గోరువెచ్చగా అయ్యాక ఒక కప్పు సేవించండి. ఇలా 120 రోజులు చేస్తే మైగ్రేన్ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది. ఈ వాటర్ని రోజుకు 2 కప్పుల కన్నా ఎక్కువ సేవించకండి. సో ఇది తాగడం వలన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ పోయి మంచిగా బ్యాలెన్స్ అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఆ భూమి చతురస్రాకారంలో ఉంటే చాలా మంచిది. కానీ భూమిలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. షట్కోణాకృతిలో ఉంటాయి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, వృత్తాకారంలో ఉంటాయి, గోముఖ ఆకారంలో ఉంటాయి. ఇలా విపరీతమైన రకాలు ఉంటాయి అందులో కూడా. సో ఇలా రకాలు ఉన్నప్పుడు మిగతా జాగాని కట్ చేసి కట్టుకోవాలి అని అనుకోకండి.
అందులో మీరు పునాది వేసేటప్పుడే బ్రహ్మస్థానంలో స్త్రీ వాస్తు యంత్రాన్ని పెట్టడం వలన ఎలాంటి దోషము అనేది ఉండదు. ఈరోజు యోగక్షేమం అండి. అపవాదులు, అవమానాలు, నిందలు దూరం అవ్వడం కోసం ఎవరైనా మన ఇంట్లో వారైనా సరే మన మీద చెడు ప్రచారం చేస్తున్నారంటే దాని నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివలింగం దగ్గర ఉమ్మెత్త పువ్వును కానీ, ఉమ్మెత్త కాయను కానీ ఉంచి పూజించండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తే ధైర్యము ప్రాప్తిస్తుంది. అలాగే కాలము మనల్ని క్షమించి కాపాడుతూ ఉంటుంది. తప్పకుండా పాటించండి.